పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుతున్నతో చెడును నీ దేహము, పాపములోనే మరణించినతో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుతున్నతో చెడును నీ దేహము, పాపములోనే మరణించినతో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుతుందువు, ఎంతకాలము శాపములోనే కుండబడుదువు, ఎంతకాలము ఎసగపరుడై తిరుగుతుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగి ఉందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తముతో నీ పాపం కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తముతో నీ పాపం కడుగును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుతున్నతో చెడును నీ దేహము, పాపములోనే మరణించినతో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుతున్నతో చెడును నీ దేహము, పాపములోనే మరణించినతో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. వస్తున్నాడు. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుతుందో, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుతుందో, ఎంతకాలము దేవుని మాటను ఎదిరించడవు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరచువు. యేసయ్య నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్య నిన్ను రక్షించి పరమున చేర్చును. యేసయ్య నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్య నిన్ను రక్షించి పరమున చేర్చును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడు నీ దేహము, పాపములోనే మరణించినతో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుతున్నతో చెడు నీ దేహము, పాపములోనే మరణించినతో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకు
బ్రతుకుచుండువు ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు ఎంతకాలము వసనపరుడవై తిరుగుచుండువు ఎంతకాలము దుఃఖములోనే మునిగి ఉండువు యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్యే తన రక్తముతో నీ పాపం కడుగును యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్యే తన రక్తముతో నీ పాపం కడుగును ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా ఎంతకాలము దేవుని విడిచి తిరుగుతుందువు ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుతుందువు ఎంతకాలము దేవుని కోసము ఎదిరించదవు తీసుకోది ఎంతకాలము దేవుని నీవు తుచ్చపడుతువు యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేయును యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను యేసయ్యే నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా పాపములోనే బ్రతుకుతున్నతో చెడును నీ దేహము పాపములోనే మరణించినతో తప్పదు నరకము పాపములోనే బ్రతుకుతున్నతో చెడును ఈ దేహము పాపములోనే మరణించినతో తప్పదు నరకము ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా చెప్పు ఇంకో పాట పాడు కడుగును మన యేసయ్య రక్తము బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో యేసును మన యేసయ్య రక్తము యాజకుడు
మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. పని పని మేము మీ వేదిక వచ్చిన యేసు ప్రభు వారి గురించి మేము ప్రకటిస్తున్నాం కనుక ప్రతి ఒక్కరూ మరి దేవుణ్ణి తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ లోకానికి యేసు ప్రభు వచ్చి మన పాపాల నిమిత్తమై ఆయన సిలువలో మరణించాడు కనుక ప్రతి ఒక్కరూ ఆయన త్యాగాన్ని గుర్తించుకొని మరి సత్యంలో పరలోక రాజ్యంలో మీరు చేరాలని మేము కోరుకుంటున్నాం. రెండు మార్గాలు ఉండి, ఒకటి పరలోకం, రెండు నరకం. ఆ నరకంలోకి వెళ్తారా మరి పరలోకం వెళ్తారా అనేది మేము చెప్పే సువార్తను నమ్మండి, విశ్వసించండి. మీ జీవితాన్ని సరి చేసుకొని దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలని మీ అందరికీ యేసు క్రీస్తు నామంలో తెలియజేస్తున్నాం. మనం ఈ లోకంలో బతుకున్నంత వరకు దేవునికి దూరంగానే ఉంటాం కాబట్టి మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు కనుక మనం ఈ లోకంలోనే బతుకున్నంత వరకునే మన జీవితాన్ని సరిచేసుకుంటూ దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకని ప్రతి ఒక్కరూ ఇంకా సత్యాన్ని, దేవుణ్ణి, సత్యదేవుని ఎవరైతే తెలుసుకోలేదో ఇప్పుడే రక్షణ దినము కనుక దేవుని నమ్మండి. మరి మీ జీవితాన్ని సరిచేసుకోండి, పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని మేమందరూ దేవుని నామంలో మీ అందరికీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. నమ్మండి, నమ్మితే మీకు ప్రతి ఒక్క రక్షణ కలుగుతుంది. అట్లాగే మీకు ఆర్థిక విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ప్రతి విషయంలో దేవుడు మీకు సహాయం చేస్తాడు. సత్యాన్ని తెలుసుకోవాలి. అందరూ ఇదే లోకం అనుకుంటున్నారు, కానీ ఇది కాదు అసలు మన లోకం. ఇది అశాశ్వతమైన లోకం. మన లోకము శాశ్వతమైనది, నిత్య జీవం కలిగినది ఆ పరలోక రాజ్యంలో మనకు ఉంది కనుక మనమందరూ సత్యాన్ని తెలుసుకొని ఆ రాజ్యంలో చేరటానికి ఈ లోకంలో బతికుండగానే మన జీవితాన్ని సరిచేసుకొని మరి ముందుకు సాగాలని మీ అందరికి తెలియచేస్తూ ఉన్న వారందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. మధుకు సిద్ధమైన గుర్ర పిల్లవలె మౌన భూమిమయ మౌనిల దూషించి అపహసించి హింసించిద నిన్ను ఊహకు అందదు నీ త్యాగం యేసయ్యా. దూషించి అపహసించి హింసించిద నిన్ను ఊహకు అందదు నీ త్యాగం యేసయ్యా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో వలసితివా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో వలసితివా. రండి ముందుకు రండి. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసే, నాదు దోషమే నిన్ను అణువణువున హింసించే, నాదు పాపమే నిన్ను గూడు చెదిరిన పక్షులను చేరదీసెనాదుడా. గుండె చెదిరిన వారిని ఆదరించదేవుడా. గూడు చెదిరిన పక్షులను చేరదీసెనాదుడా. త్యాగశీలుడా నీ కొందనాలయా, త్యాగశీలుడా నీకు స్తోత్రమేసయ్యా. త్యాగశీలుడా
నీ కొందనాలయా నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదిరిన పక్షులను చేరదీసే నాదుడా. గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదిరిన పక్షులను చేరదీసే నాదుడా. లోకమను అరణ్య యాత్ర భారమాయను, బహుదూరమాయను, నా గుండె నిండ వేదనలై నిండి ఉండెను. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. 2024 సంవత్సరాల క్రితం సకల చరాచర సృష్టిని కలగ చేసినటువంటి దేవాది దేవుడు మానవుల్ని, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వాన్ని కలగ చేసినటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి ప్రపంచానికి నడిబొడ్డైనటువంటి యెరూషలేములోని బెత్లెహేం అనే ప్రాంతంలో కన్య మరియ గర్భాన యేసుక్రీస్తుగా ఈ లోకానికి రావటం జరిగింది. దేవాది దేవుడు సృష్టిని కలగ చేసిన వాడు యేసుక్రీస్తు రూపములో నామములో రావటానికి ప్రధానమైన కారణము, తాను సృష్టించుకున్నటువంటి మానవుడు తన జీవితము తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మర్చిపోయి పాపములో జీవిస్తున్న మానవుణ్ణి నరకానికి పాత్రుడు కాకూడదు, నిత్య అగ్నిగుండములో ప్రవేశించకూడదనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశముతో మానవుణ్ణి ప్రేమించినటువంటి దేవాది దేవుడు నరరూపిగా, నరవతారిగా 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడై ఉన్నాడు. మానవాళిని, సర్వ మానవాళిని రక్షించడానికి రక్షకుడై ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలో ఎంతైనా వాస్తవం ఉంది. ఒకవేళ ఈ యేసుక్రీస్తు ప్రభు మా దేవుడు కాదులే, మా వర్గానికి, మా కులానికి, మా ప్రాంతానికి, మా దేశానికి సంబంధించిన వాడు కాదులే అనుకుంటున్నావేమో, సత్యాన్ని వెరగండి. సత్యాన్ని గ్రహించమని మీ ఆత్మీయ సహోదరునిగా మనవి చేస్తూ ఉన్నాను. ఏంటి ఆ సత్యము? 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళిని నిర్మించి సర్వ మానవాళిని మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు. ఆయన ప్రేమకు అవధులు లేవు. తల్లిదండ్రుల ప్రేమ కంటే, కన్నబిడ్డల ప్రేమ కంటే, బంధుమిత్రాదులు స్నేహితుల ప్రేమ కంటే మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేది బహు స్పష్టమై ఉన్నది. పాపములో కొట్టుమిట్టాడుతున్న మానవుడు నిత్య నరకానికి పాత్రుడు కాకుండా పరలోక రాజ్యానికి వారసుడు కావాలనే ప్రధానమైన ఉద్దేశముతో ఈ లోకానికి రావాల్సి వచ్చింది. క్రైస్తవం అనేది ఒక మార్గం, ఒక మతం కాదు. అది క్రైస్తవం అనేది సత్యమైనటువంటి మార్గము. మానవుణ్ణి నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి ఒక రక్షణ మార్గం అది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రిస్టియానిటీ అనేది ఒక సత్యమైనటువంటి మార్గం అని గ్రహించండి. సత్యాన్వేషణ చేయండి, జ్ఞానాన్వేషణ చేయండి. ఎవరు నిజమైన దేవుడు? ఈ సృష్టిని కలగజేసినటువంటి దేవాది దేవుడు ఎవరు? నరకాన్ని తప్పించి మానవుణ్ణి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది ఎవరు అని చెప్పి గ్రహించాలి. ఒకవేళ దేవుడు లేడు, దెయ్యం లేదని చెప్పి అనుకుంటున్నావేమో, సత్యము అసత్యం ఎలాగ ఉందో, చీకటి వెలుగు ఎలాగున్నవో, నీతి అవినీతి ఎలాగున్నదో, చెడు సత్యము ఎలాగున్నవో, అలాగే దేవుడు దెయ్యం అనేవి కూడా ఉన్నాయి. గ్రహించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నవాడు. ప్రతి ఒక్కరిని కులమత వర్గ వర్ణ ప్రాంతీయాలకు అతీతంగా అందరినీ మిక్కటమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని ముందు 2 మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఒకటి పరలోకము, 2 నరకము. నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యేసు ఒక్కడే మార్గమై ఉన్నాడు.
పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈ విధంగా దేవాది దేవుడు లేఖనముల ద్వారా సెలవిస్తా ఉన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరినో పరలోక రాజ్యానికి రాలేరు అని. కనుక పరలోక రాజ్యములో దేవునితో సహవాసము, నిత్యము ఆనందము, యుగ యుగాలు దేవాది దేవుడితో సహవాసము, అది పరలోకము. నరకము, నిత్య అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ యుగ యుగాలు మానవ శరీరము, మానవ దేహము కాలుతూనే ఉంటుంది. కనుక మన ముందు ఉంచబడినటువంటి రెండు మార్గాల్లో నరకము కావాలా, పరలోక రాజ్యము కావాలా? మనం ఈ భూమి మీద చనిపోక ముందే మానవుడు తీర్మానం తీసుకోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తీర్మానం నీది, నిర్ణయం నీది, కార్యము జరిగించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక నరకం కావాలో దానికి కాలుదోమతో వచ్చినప్పుడు దిగంబరివే తీసుకుపోలా, తీసుకుపోవు వచ్చినప్పుడు దిగంబరివే తీసుకుపోలా, తీసుకుపోవా. ఇవాళ ఎంతారేటు మాట్లాడి, ఇవాళ ఎంతారేటు మాట్లాడి, ఏది నీకు కాదే, ఏసయ్య నీకు తోడే, ఏది నీకు కాదే, ఏసయ్య నీకు తోడే, ఏది నీకు కాదే, ఏసయ్య నీకు తోడే. బట్టలు మాటే బతుకు మారదు, గుడ్డు కొడుకని గుణం మారడం, బతుకు మారడం బట్టలేదు, గుణం మారడం గుడ్డు లేదు. నీ బతుకు మారలమ్మా, నీ బుద్ధి మారల